జీవితంలో మనకు బ్యాడ్ చాప్టర్స్ వస్తాయని మాట్లాడుకున్నాం. సో బ్యాడ్ చాప్టర్స్ వచ్చినంత మాత్రాన మన జీవితం అయిపోయినట్టు కాదు, అక్కడికి మన జీవితం ఆగిపోయినట్టు కాదని కూడా మాట్లాడుకున్నాం. అసలు బ్యాడ్ చాప్టర్స్ ఎందుకు వస్తాయి, గుడ్ చాప్టర్స్ ఎందుకు వస్తాయి, అసలు జీవితంలో మనం ఏం ఫేస్ చేయబోతున్నాం, మనకి ఏది రాబోతుంది, జీవితం ఎలా ముందుకు సాగుతుంది, అసలు జీవితం మనకి ఏం నేర్పించాలనుకుంటుంది, జీవితం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, మన యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఆధ్యాత్మికతని ఖచ్చితంగా ఎంటర్ కావాలి. నేనైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లోకి ఎంటర్ అయ్యాను. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో గురువు గారు చెప్పేది ఏంటంటే, భూమి మీద జరిగే ప్రతిదీ నువ్వు గత జన్మలో చేసిన సంస్కారాలు, గత జన్మలో చేసిన కర్మల ఫలితాలే అవే ఈ జన్మలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. పైగా నువ్వు వచ్చేటప్పుడు నువ్వు అన్నీ నువ్వుగా ఫిక్స్ చేసుకున్న పరిస్థితులే నీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటాయి. నీకు నువ్వుగా ఫిక్స్ చేసుకున్న మనుషులే ఇక్కడ నీకు వస్తుంటారు. ఇవన్నీ కూడా నీకు నువ్వుగా ఫిక్స్ చేసుకున్నవి పైన ప్రపంచంలో. సో అక్కడి నుంచి వస్తా నువ్వు ఇవన్నీ వీటి ద్వారా నువ్వు ఎవల్యూట్ కావాలని నిర్ణయించుకొని వచ్చావు. కాబట్టి వాటిని నువ్వు యాక్సెప్ట్ చేసి పాజిటివ్గా అది భగవంతుడి దృష్టితో చూసే విధానం నేర్చుకో అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. బట్ నాకున్న టెండెన్సీస్, నాకున్న కోపం, నాకున్న షార్ట్ టెంపర్, వీటన్నింటి వల్ల చాలా సంవత్సరాలు పాజిటివ్గా అయితే ఉండలేకపోయినాం. బట్ మెల్లమెల్లగా నెగిటివిటీ తొలగిపోయే కొద్దీ నేను పాజిటివ్గా తయారవుతూ లైఫ్లో ముందరికి వెళ్ళగలుగుతాను అనమాట. సో నేను నా లైఫ్లో 3-4 ఫేజెస్ చూశాను, చాలా వరస్ట్ ఫేజెస్. సో ఆ ఫేజెస్లో ఉన్నప్పుడైతే జీవితము, ప్రపంచము, భవిష్యత్తు ఏం కనపడదు. బట్ అవి అయిపోయిన తర్వాత చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే కనిపిస్తూ ఉంది. గుడ్ లక్.